అందరికీ నమస్కారం. ఇది వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నివీర్ స్కీమ్, అగ్నివీర్ వాయు నాన్ కాంబాక్ట్ అండర్ అగ్నిపథ్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ ఫర్ అప్లికేషన్స్. ఇది వచ్చేసి నాన్ కాంబాక్ట్ అండి. అగ్నివీర్ నాన్ కాంబాక్ట్ ఇంటేక్ వచ్చేసి ఫస్ట్ 2025 స్కీమ్ ప్రకారం తీసుకుంటారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే వచ్చేసి ఫస్ట్ ఏజ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ బ్లాక్ వచ్చేసి క్యాండిడేట్ బార్న్ బిట్వీన్ 2nd Jan 2004 అండ్ 2nd July 2007 ఈ బిట్వీన్లో ఉండాలి. బోత్ డేస్ ఆర్ ఇంక్రీజివ్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అండి. అంటే 2nd Jan నుంచి 2nd July అంటే 2004 to 2007 ఈ 2nd Jan అనేది 2nd July అనేది పుట్టినా కూడా ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ క్లియర్ ది స్టేజెస్ ఆల్ ది సెలెక్షన్ ప్రొసీజర్ దెన్ ది అప్పర్ ఏజ్ లిమిట్ ఆల్స్ డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ షుడ్ బి 21. ఇన్ కేస్ మనం ఒక ఎగ్జామ్ రాసి అవి లేట్ అయినా కూడా 21 కానీ మనం ఎప్పుడైతే అప్లై చేసామో అప్పుడు 21 years ఉంటే దాని ప్రకారం ఉంటే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి. మెరిటియల్ స్టేటస్ వచ్చి ఓన్లీ అన్మ్యారీడ్ మేల్స్ క్యాండిడేట్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఎన్రోల్మెంట్ యాజ్ అగ్నివీర్ వాయు నాన్ కాంబాక్ట్ అండి. అన్మ్యారీడ్ పీపుల్ అది మాత్రమే ఇలా తీసుకోవడానికి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి క్యాండిడేట్ షుడ్ బి పాస్ ఇన్ మెడిక్యులేషన్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ బోర్డ్స్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్, స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ షల్ ఓన్లీ బి కన్సిడరేషన్. ఖచ్చితంగా ఆ కాలేజ్ కానీ ఆ స్కూల్ కానీ మనం ఎక్కడైతే 10th బోర్డు చదివామో అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ యూనియన్ టెరిటరీ కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది రికగ్నైజ్ చేసేది ఉండాలండి. నెక్స్ట్ మ్యాండేటరీ మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి జనరల్ మెడికల్ స్టాండర్డ్స్ ఆఫ్ అగ్నివీర్ వాయు నాన్ కాంబాక్ట్ యాజ్ ఫాలోస్. హైట్ వచ్చేసి మినిమం యాక్సెప్టబుల్ హైట్ 152 centimeters అండి. చెస్ట్ వచ్చేసి మినిమం రేంజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ 5 centimeters. అంటే నార్మల్గా అగ్నివీర్కి వచ్చేసి స్కీమ్కి వచ్చేసి 77 centimeters ఉంటుందండి. ఎక్స్పాన్షన్ 82 కావాలి, అంతకంటే ఎక్కువ ఉంటే మంచిది. వెయిట్ వచ్చేసి ప్రొవిజన్ ఆఫ్ హైట్ అండ్ ఏజ్ అండ్ హైట్ ప్రకారం మనకు అనేది వెయిట్ అనేది ఉండాలండి. విజన్ వచ్చేసి 6/6 ఉండాలండి. ఇయర్ క్యాండిడేట్ షుడ్ బి హ్యావ్ ఎ నార్మల్ హియరింగ్ ఏబుల్ టు హియర్ ఫోర్స్డ్ విస్పర్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 6 meters విచ్ ఈచ్ ఇయర్ సపరేట్లీ. 6 meters నుంచి ఖచ్చితంగా వినిపించేటట్టు ఉండాలి. డెంటల్ కూడా హెల్తీగా ఉండాలండి. హెల్తీ గమ్స్, గుడ్ సెట్ ఆఫ్ టీత్ అండ్ మినిమం 14 డెంటల్ పాయింట్స్ ఉండాలి. అంటే 14 ఖచ్చితంగా కింద అప్పర్ జాలో 14 ఉండాలండి. అలా లోయర్ జాలో 14 ఉండాలండి ఖచ్చితంగా. జనరల్ హెల్త్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ బి టు బి ఆఫ్ నార్మల్ anatomy with loss or the deformity of any appendix. He should be free from any active or talent acute or chronic medical surgical. ఏం సర్జికల్స్ ఉండకూడదండి. స్కిన్ అల్టర్మేటివ్స్ కూడా ఏమి ఉండకూడదండి. ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివి కానీ ఏమి ఉండకూడదని చెప్పారండి. జనరల్ డిస్క్వాలిఫికేషన్ ఇచ్చారండి. ట్యాటూ కానీ ఇలాంటివి కానీ ఏమి ఉండకూడదు. అండ్ మనం ఎప్పుడైతే ఎగ్జామ్ కానీ ఎప్పుడైతే పీఈటీకి మనం వెళ్తామో అప్పుడు మన హెయిర్ కట్ అండ్ నీట్గా ఉండాలండి దానికి కూడా. అండ్ మనం ఒక జాబ్ వచ్చిందా జాయిన్ మీద కూడా ఓన్లీ సిక్ క్యాండిడేట్ తప్ప మిగతా వాళ్ళకి హెయిర్ కటింగ్ అన్ని కంపల్సరీ అని చెప్పారండి. ఇది వచ్చేసి హాస్పిటల్ స్ట్రీమ్ వచ్చేసి in this stream an individual is expected to perform all jobs tasks associated with cooking, kitchen management, presentation of dishes, maintenance, sanitizer and ordinary environment in the kitchen ఉంటే చూసుకోవాలండి. సేఫ్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ అదర్ ఐటమ్స్. ఎవరైతే ర్యాంక్ హోల్డర్స్ ఉంటారో అండి, అంటే మన అగ్నివీర్ ర్యాంక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి మనం సర్వ్ చేసడానికి ఉండాలండి. మన అసిస్టెంట్ లాగా ఉండాలి వాళ్ళకి. అండ్ వాళ్ళకి మనం అన్ని ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు నీట్గా అన్నీ చూసుకోవాలండి. నెక్స్ట్ హౌస్ కీపింగ్ కూడా చూసుకోవాలండి. ఎప్పుడైతే మనకి అఫీషియల్స్ వస్తారో వాళ్ళకి మనం వర్క్ చేస్తూ ఉండాలండి. అన్ని వాళ్ళకి పాలిషింగ్ కానీ లేదా షూస్ క్లీనింగ్ కానీ ఇలాంటివి చాలా ఉంటాయండి. స్టిచ్చింగ్ కానీ ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి. ఇది జాబ్ లొకేషన్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయండి. ప్రెసెంట్ అయితే దీనికి ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పలేదు కానీ చాలా లొకేషన్స్లో ఉన్నాయండి. న్యూఢిల్లీలో ఉన్నాయి, గాంధీనగర్ అంటే గుజరాత్లో ఉందండి, పూణే ఉంది, తానే మహారాష్ట్ర ఉంది, బాజు ఇట్లా అన్ని ఉన్నాయండి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి సూర్యలంక అండి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి స్టేషన్ కమాండర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంక, బాపట్ల డిస్టిక్ అండి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ తెలంగాణకు వచ్చేసి 3 ఉన్నాయండి. అది వచ్చేసి బేగంపేట అండి. ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట అండి. నెక్స్ట్ హకీంపేట ఉందండి. నెక్స్ట్ హైదరాబాద్. 3 ప్లేసెస్లో మనకు అనేది ఇచ్చారండి తెలంగాణ వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం ఆంధ్రప్రదేశ్కి సూర్యలంక అండి, సూర్యలంక. నెక్స్ట్ డీలింగ్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 0 ఉంటుందండి. చూద్దాం. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్నివీర్ సేమ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి.
సేమ్ ట్రైనింగ్ వచ్చేసి on being enrollment Agnivir Vayu non-combat will be impact specific job training as per allotted stream by based on the Indian Air Force recruitment. లీవ్స్ వచ్చేసి యాన్యువల్ లీవ్స్ 30 ఉంటాయండి. సిక్ లీవ్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ మెడికల్ అడ్వైజరీ బట్టి ఉంటాయంటండి. పే ఎలవెన్సెస్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో 30,000 వస్తుందండి. ఇన్ హ్యాండ్ 21,000 వస్తుంది. 9,000 కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది అగ్నివీర్ క్రాప్స్ ఫండ్ 9,000కి వెళ్తుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో 33,000 వస్తే 23,000 మనకి 23,100 వస్తుందండి. 9,900 మనకి 30% క్రాప్స్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ 36,500 వస్తుంది. 25,500 మనకి బై హ్యాండ్ వస్తుంది. ఫోర్త్ ఇయర్ ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జిట్ ఆఫ్టర్ 4 years అప్రాక్సిమేట్లీ 10 lakhs 4,000 lakhs ఆఫ్ సేవ్ అనేది ప్యాకేజ్ ఇస్తారండి. అబ్సల్యూట్లీ అమౌంట్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ కాకుండా నేను తీస్తాను అని చెప్పారండి. మెడికల్స్ ఇవన్నీ కామన్, మిగతా అన్నీ కామన్. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అని ఉంటాయండి. పేజ్ 1 వచ్చేసి రిటర్న్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ క్లాస్ 10th CBSE సిలబస్ ప్రకారం 10 మార్క్స్ ఉంటుందండి. జనరల్ నాలెడ్జ్ క్లాస్ 10th స్టాండర్డ్ 10 మార్క్స్ ఉంటాయి. టోటల్ 20 మార్క్స్ ఉంటాయండి. నెక్స్ట్ ఫేజ్ 2 వచ్చేసి ఓన్లీ క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ రిటర్న్ టెస్ట్ విల్ బి పర్మిటెడ్ టు అపియర్ ఇన్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. పీఈడీకి పిలుస్తారండి. అప్పుడే ఆయన చూస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్. హైట్, చెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుందండి. 1.6 రన్ వచ్చేసి 6 minutes 30 secondsలో కొట్టాలండి. ఇది కూడా ఒకవేళ అప్ టు 5,000 feet అంటే అబౌవ్ ది యాటిట్యూడ్ అంటే అబౌవ్ ది సీ లెవెల్ 5,000 ఉంటే టైం 6:30 అండి. అబౌవ్ ది 5,001 to 9,000 ఉంటే అడిషనల్ 30 seconds అనేది ప్రొవైడ్ చేస్తారు. అబౌవ్ ది 9,001 to 12,000 ఉంటే అడిషనల్ 120 seconds అనేది చేస్తారండి. నెక్స్ట్ ఈ ఫిజికల్ ఫిట్నెస్నే నెక్స్ట్ 1 minute 10 push-ups చేయాలండి. 1 minute 10 sit-ups చేయాలి. 1 minute 20 squats చేయాలి. 10 minutes బ్రేక్ ఆన్ ది కాంపిటీషన్ ఆఫ్ రన్. మనకి ఎప్పుడైతే రన్నింగ్ అయిపోయిన 10 minutesకి మనకి 1 minute ఇచ్చి మ్యాక్సిమం టైమ్ ఆఫ్ పీరియడ్ ఇచ్చి 10 push-ups తీయమంటారండి. నెక్స్ట్ 2 minutes బ్రేక్ ఇచ్చేసి 10 sit-ups తీయమంటారు. మళ్ళీ 2 minutes బ్రేక్ ఇచ్చేసి 20 squats చేయమంటారు. పేజ్ 3 వచ్చేసి స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్ అండి. క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇది 50% మినిమం మార్క్స్ వస్తాయి. అంటే 30 మార్క్స్ ఉంటుంది. 15 మార్క్స్ వచ్చేస్తే మనం క్వాలిఫై అవుతామండి. ఇది హాస్పిటాలిటీ, హౌస్ కీపింగ్కి సంబంధించిన దాన్ని. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. పేజ్ 4 మెడికల్ అన్నీ చెక్ చేస్తారు. బ్లడ్ హిమోగ్లోబిన్ ఉందా లేదా, యూరిన్ టెస్ట్ చేస్తారు. బయోకెమిస్ట్రీ అంటే బ్లడ్ షుగర్, ఫ్యాటింగ్ అండ్ పోస్ట్ సీరం కొలెస్ట్రాల్, RFT సీరం యూరిక్ యాసిడ్, స్కెరటిన్ యాసిడ్, LFT సీరం బెరోలియం, GST అన్నీ చేస్తుంటండి. ఇది అన్నీ చేసి మనకి రిక్రూట్మెంట్ చేస్తారండి. ఇది వచ్చేసి మొత్తం కోవిడ్ ఇవన్నీ ఇచ్చారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇది అప్లికేషన్ ఫీజు ఎలాంటి ఫీజు లేదు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే అప్లై చేయండి. చాలా మంచి జాబు. ఎప్పుడు మనం అంటే అవుటర్ ది స్టేషన్ కాకుండా మనం ఎప్పుడు ఒక బెటాలియన్లో ఉండిపోతాం. మంచి బెటాలియన్ ఉండి మనం చదువుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. థ్యాంక్ యూ.